ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నది ఇప్పటికైతే బాగానే ఉంది. ఎట్లా బాగుంది, ఏం బాగుంది? ఎట్లా బాగుందంటే ఇక అంటే ఈ సంవత్సరంలో ఏమేమి చేసిండు, ఏమేమి నచ్చింది, ఆయన చేసిన దాంట్లో నచ్చింది ఏంటి, ఇట్లా ఏం కదా. ఏం మనకు అంత ఐడియా లేదమ్మా. అంటే ఉచిత బస్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అన్నాడు. ఊర్రా కాబట్టి మీది రైతు రుణమాఫీ జరిగిందా మీకు? జరిగింది. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది. మరి వీటి వల్ల యూజ్ ఉందా లేదా? ఏమున్నది బాగానే ఉన్నది. రైతు రుణమాఫీ సగమే అయ్యింది, అంతా అవ్వలేదు అంటారు. మీకు ఫుల్ అయిందా? మనకు 30,000 తీసుకున్నాం, 30,000 మాఫీ అయిపోయింది. మాఫీ మిగతా మీ ఊర్లో చాలా మందికి అయిందా, లేకపోతే కొంచెం మంది? చాలా మందికి అయింది. చాలా మందికి చాలా ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటున్నావు అన్న? ఏం బాగానే ఉన్నది. అంటే ఎట్లా బాగుంది, ఎందుకు బాగుంది చెప్పు. రైతులకు ఇక వాళ్ళకి పబ్లిక్ కూడా చాలా మందికి బాగుంటది అన్నట్టు. అంటే ఉచిత బస్సు తీసేయాలి అని చాలా మంది అంటారు కదా, తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంటే మంచిగా ఉంటుందా? ఊర్లో ఆటో వాళ్ళకి కూడా ఇబ్బంది అని అంటారు కదా. మనకు తెలిసిన కాడికి అయితే ఉంటే బాగుంటది అనిపిస్తుంది. పబ్లిక్ వేరే వాళ్ళ గురించి మనకు అంటే తెలియదు. మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవు, ఆడవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళి వస్తున్నారు అని అంటున్నారు కదా, మీకు అట్లా అనిపిస్తలేదా? మనకైతే మనకు ఇక కేసీఆర్ ని 10 ఏళ్ల పరిపాలన చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇద్దరులో బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? నాకైతే రేవంత్ రెడ్డిది బాగుంది.